రాయలసీమలో పవర్ ప్లాంట్లు పెద్ద ఎత్తున పెట్టాం. ఈ పవర్ ప్లాంట్‌లో వచ్చినటువంటి కరెంటుని కేంద్ర ప్రభుత్వం తీసేసుకుని దానికి బదులుగా వేరే వైపుకి ఇవ్వడం కాదు. మాది మేమే ఒక కారిడార్ తయారు చేసుకుంటాం. దానికి అయ్యే ఖర్చుని మీరు భరించండి. 17,000 కోట్ల రూపాయల్లో 40% మీరు ఇవ్వండి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడుగుతోంది. ట్రాన్స్కో పరిధిలో ఒక కారిడార్, ఇది ఉత్తర రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర గ్రీన్ ఎనర్జీ కారిడార్ 17 సబ్స్టేషన్ల ద్వారా కేంద్ర నెట్వర్క్ అనుసంధానించి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు ప్రస్తుతం. ఈ 17,000 మెగావాట్ల వరకు ఉంటుంది. అదనంగా వచ్చే విద్యుత్తును సరఫరా చేసేందుకు నెట్వర్క్ను అభివృద్ధి చేయాల్సి వస్తుంది. రాయలసీమలో కొత్తగా మరో 10,000 మెగావాట్ల పునరుత్పాదక పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులు కూడా కడుతున్నటువంటి నేపథ్యంలో ఇవన్నిటినీ ఇతర రాష్ట్రాలకంటే కేంద్రం తీసేసుకుని కేంద్రం దానికి బదులుగా వేరేది కాకుండా ఇక్కడిక్కడే ఒక సర్క్యూట్ ఏర్పాటు చేసుకుంటాం. వాటి నుంచి వచ్చే విద్యుత్తుని సరఫరా చేసేందుకు అదనపు నెట్వర్క్ అవసరం ఉంది. దీనికోసం కర్నూలు నుంచి విశాఖ వరకు 1,200 సర్క్యూట్ కిలోమీటర్లు ప్రత్యేక విద్యుత్ లైన్లు వేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడిగింది. పీజీసీఐఎల్కి చెందిన ఓరకల్లు గనిలోని 765 కేవీ సబ్స్టేషన్లతో పాటు ట్రాన్స్కోకి చెందిన అస్పిరి, కృష్ణపట్నం, పొదిలి, రామాయపట్నం, సత్తెనపల్లి, వేమగిరి, గుడివాడ, కాకినాడ, గంగవరం, నక్కపల్లి కలిపి మొత్తంగా 17 400 కేవీ సబ్స్టేషన్ అనుసంధానించాలన్నదే ఆలోచన. ఏదైనా సబ్స్టేషన్ పరిధిలో సమస్యలు అయితే మరో ప్రాంతం నుంచి ప్రత్యామ్నాయంగా విద్యుత్ సరఫరా చేసే వెసులుబాటు దీనివల్ల కలుగుతుంది. కొత్తగా పెందూరు దగ్గర మరో సబ్స్టేషన్ ఏర్పాటును కూడా ప్రతిపాదిస్తున్న అటువంటి కాన్సెప్టు కేంద్రానికి పంపిస్తున్నారు.